ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారికి ఉత్సవ నీరాజనం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి ఉత్సవం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మెరుగైన సేవలు. తిరుమలలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు. విమానోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అభయ ప్రదానం. కాణిపాకం క్షేత్రంలో ఘనంగా ప్రత్యేక ఉత్సవాలు. సెప్టెంబర్ 24వ తేదీ నుండి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల నేపథ్యంలో నూతన పరదాలు సిద్ధం చేసిన పరదాల మణి. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో భాద్రపద మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామశరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పర్యవేక్షించారు. పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడానికి టీటీడీ 2 నెలల ముందు నుండే ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుమలలోని పలు ప్రాంతాలలో శనివారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలందించాలని అధికారులను ఆదేశించారు. రోజురోజుకు మారుతున్న టెక్నాలజీని అనుసరించి నూతన సాఫ్ట్వేర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని సూచించారు. తిరుమలలో మిస్సింగ్ పర్సన్స్ గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మానిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. రియల్ టైంలో వ్యక్తుల గుర్తింపు, ఘటనలపై నిఘా కోసం ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఈవో ఎల్ఎన్టీ సిబ్బందితో కూడా టెక్నాలజీ వినియోగంపై చర్చించారు. అనంతరం ఈవో లగేజ్ కౌంటర్ను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. దర్శన టోకెన్ పొందిన సమయం, దర్శనం పూర్తయిన సమయాలను వాకబు చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీవారి దర్శనం, టీటీడీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2కు చేరుకుని భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవకులతో మాట్లాడారు.
భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులకు మరింత నాణ్యమైన శిక్షణ ఇచ్చి తద్వారా భక్తులకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలని సిపిఆర్ఓ డాక్టర్ టి రవికి సూచించారు. ఈ తనిఖీల్లో ఈవో వెంట సివిఎస్ఓ మురళీకృష్ణ, డిప్యూటీఓ సోమన్నారాయణ, విజిఓలు రామ్కుమార్, సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, ఇతర అధికారులున్నారు. విమానోత్సవ సేవలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్ర శోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి హారతులు అందజేశారు. అనంతరం ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకొచ్చి ప్రత్యేకంగా సిద్ధం చేసిన పుష్ప విమానంపై ఆశీనులను గావించారు. అనంతరం మిన్నంటే గణనాథుని నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కాణిపాకం క్షేత్ర వీధులలో స్వామివారి విమానోత్సవం శోభయమానంగా జరిగింది. దయగణరారా జయ గణనాథ, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక. శ్రీవారి దర్శనార్థం భారత పార్లమెంట్ స్పీకర్ శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద స్పీకర్కు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. రేపు ఉదయం స్పీకర్ ఓం బిర్లా శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా శనివారం సుదర్శన్ వేణు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత వీరిచే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో సుదర్శన్ వేణుకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బంగారు వాకిలి చెంత వీరిచే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యాదగిరీసుని సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు.
శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేసి మాడవీధులలో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ఊంజల మండపంలో అమ్మవారిని వేంచేపు చేసి పాంచరాత్ర ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. భక్తులు ఆండాళ్ అమ్మవారి పూజా కైంకర్యాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. సప్తగిరులపై కొలువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్త శ్రేష్ఠులు పరిపరి విధాలుగా సేవించి తరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశునికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతికి చెందిన మేకల సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాలమణి కొండలరాయుడిపై కొండంత భక్తిని చాటుకుంటూ ఏటేటా స్వామివారికి పరదాలను కురాళాలను అందిస్తున్నారు. పరమాత్ముని సేవలో తరిస్తున్న పరదాలమణి ఎవరు ఈ పరదాలమణి అనుకుంటున్నారా? తిరుపతి వాసులకు, ముఖ్యంగా శ్రీవారి భక్తులకు ఈ పేరు సుపరిచితమే. తిరుపతికి చెందిన మేకల సుబ్రహ్మణ్యం అలియాస్ పరదాలమణి గత 27 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి సంవత్సరానికి 4 పర్యాయాలు అనగా ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి రోజుల్లో పరదాలు కురాళాలను స్వయంగా సిద్ధం చేసి ఎంతో భక్తిగా సమర్పిస్తున్నారు. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరాలయంతో పాటు రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి క్షేత్రాలకు పరదాలను సమర్పిస్తూ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్నారు పరదాలమణి. ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పరదాలమణి నూతన పరదాలను కురాళాలను సిద్ధం చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలికి అలంకరించనున్న పరదాలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయ ఘట్టాలు, వివిధ దేవతామూర్తుల రూపాలు, గరుడాళ్వార్లు, గోమాత, గజరాజులు, శ్రీ ఆంజనేయ స్వామివారు, తిరునామం, శంకుచక్రాలను ఎంతో కళాత్మకంగా రూపొందించారు. అలాగే శ్రీవారి ఆలయంలోని రాములవారి మేడకు అలంకరించనున్న పరదాలో వ్యూహలక్ష్మిగా దర్శనమిచ్చే శ్రీ పద్మావతి అమ్మవారు, గజవాహనం, పూర్ణకుంభం, తామర పుష్పాలు, మంగళ తోరణాలను తీర్చిదిద్దారు. ఇక కులశేఖరపడి పరదాను సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి, గజవాహనం, పూర్ణకుంభం, గోమాత, తిరునామంతో చూడముచ్చటగా తయారు చేశారు. అలాగే గర్భగుడి కురాళం, శయన మండపం కురాళాలను రమణీయంగా సిద్ధం చేశారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరగనున్న దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంకు విజయవాడలో పావన కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయాలకు రెండేసి పరదాలను అందంగా భక్తి ప్రపత్తులతో సిద్ధం చేసినట్లు పరదాలమణి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరే పుట్టే భాగ్యం ఆ దేవిదేవుడు ఈ జన్మ ప్రసాదించాడు. ప్రతి ఏటా 4 సార్లు ఆ పరదాలు సమర్పించే అరుదైన భాగ్యం నాకు కలగడం అపురూపం, ఆనందం. నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా భావిస్తున్నాను. ఆ దేవిదేవుడికితో పాటు బ్రహ్మోత్సవాలు, పద్మావతమ్మ తల్లి పరిణోత్సవం. ఆ తల్లిని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు తన కలువ మాల ఆ మెడలో వేసి స్వీకరిస్తాడు. ఆమెను తీసుకొని పద్మావతి తల్లి ఊహాలక్ష్మిగా తన హృదయంలో పెట్టుకొని ఆనంద నిర్ణయం పయనం చేస్తాడు. యొక్క పరిణమైన ఘట్టము అపురూపంగా ఆ దేవిదేవుడి నా దగ్గరుండి, ఆ తల్లి ఆ తండ్రి నా దగ్గరుండి చేయించుకున్నారు. ఇది నా చేతులతో జరిగిన పని కాదు, ఇది అపురూపమైన భాగ్యము. ఇలా ఆ దేవిదేవుడు పాదాల చెంతన ఉన్న ఉప దేవాలయాల అన్నిటికీ నూతన పరదాలు ఆ సంవత్సరంలో వచ్చే ఉత్సవాలకి ఉచితంగా సమర్పిస్తున్నాను. ఇంత అపురూపమైన భాగ్యం 28 సంవత్సరాలుగా ప్రతి ఏటా 4 సార్లు సేవ చేసే భాగ్యం, అరుదైన వరం శ్రీనివాసుడు నాకు కల్పించడము నా తల్లిదండ్రులు చెందిన పుణ్యఫలముగా భావిస్తూ
నేను సేవ చేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గోవిందరాం ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో భక్త బృందం తిరుమల సైకిల్ యాత్రకు చేస్తోన్నారు. గత 15 సంవత్సరాల నుండి ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వీరు రాజమండ్రి నుండి తిరుమల వరకు కొనసాగే ఈ యాత్రలో దాదాపు 500 మంది పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం 9వ నెల 9వ తేదీ ఈ యాత్ర ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ బృందం గోవిందనామస్మరణలు చేస్తూ శనివారం తిరుపతిలోని కపిలతీర్థం నంది సర్కిల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు అలిపిరి పాదాల మండపం చేరుకుని అక్కడ వారి సైకిళ్లను పార్కింగ్ చేసుకుని గోవిందనామస్మరణలు చేస్తూ తిరుమలకు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉల్లి శ్రీను, వీరపండు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాం ప్రచార సేవా సంఘం నిర్వాహకులు మధుసూదన్, గోవిందదాస ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. జై గోవింద. శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం వారు గత 30 సంవత్సరాల నుంచి రాజానగరం, రాజమండ్రి, మడికి, కడియం అనేక ప్రాంతాల నుంచి సైకిల్ యాత్రగా చేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు. వీరందరూ గతంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారికి మాకు దర్శన భాగ్యం కల్పించమని అడిగితే మేము గోవిందనామ ప్రచారం నుంచి లెటర్ ఇవ్వటం, మన టీటీటీ వారికి సమర్పించడము, వారు ఈ దర్శన ఏర్పాట్లు చేయటం జరిగింది. 9వ నెల 9వ తారీఖున బయలుదేరటం అనేది ఈ నరేంద్రపురం వాసులు, ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఈ ఆనవాయితీగా వచ్చింది. ఈ భక్త సమాజం అంతా భక్తితో స్వామివారి కృపతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జై గోవింద, జై రామానుజ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు పాత ఊరులోని శ్రీ లలితాపీఠంలో మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వజ్రాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు రామభక్తుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని తరించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. కడపలోని తిలక్ నగర్లో నెలవైన శ్రీ శనీశ్వర మందిరంలో స్వామివారికి అభిషేక సేవ భక్తి ప్రపతులతో జరిగింది. ఈ సందర్భంగా భాద్రపద శనివారాన్ని పురస్కరించుకుని నగరంలోని శనీశ్వర ఆలయంలో భక్తులు స్వామివారి సన్నిధిలో జరిగిన సంకల్ప పూజల్లో శ్రద్ధ భక్తులతో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు శాస్త్ర సంప్రదాయాలను అనుసరిస్తూ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలు, ముఖ్యంగా నువ్వుల నూనెతో అభిషేకాలు నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను వీక్షించి నువ్వులను దానమిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
సింహపురి వాసుల ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం అమ్మవారి నామస్మరణలతో మారుమోగింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులు పెద్ద ఎత్తున భజనలు నిర్వహించారు. అమ్మ నామంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మురిసింది. అమ్మవారి ఉత్సవమూర్తిని అర్చకులు సర్వశోభితంగా అలంకరించి పల్లకిపై ఆసీనులను గావించారు. ఆపై భక్తుల దేవి నామస్మరణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకీ సేవ నేత్రపర్వంగా నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణ గావించారు. అనంతపురం పట్టణం శ్రీ వెంకటేశ్వరుడి నామస్మరణలతో పరిమళించింది. నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చాతుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భాద్రపద మాసం శనివారం వేళ ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతం సామూహికంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను దివ్యాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి స్వామి అమ్మవార్లకు హారతులు అందజేశారు. ఆపై వేదోక్తంగా భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి శాస్త్రోక్తంగా శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరింపచేయించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకాది ఆరాధనలను మంగళకరంగా నిర్వహించారు. భాద్రపద మాసం శనివారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ముందుగా సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను కనుల పండుగగా పూర్తి చేశారు. అనంతరం రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామివారిని తమలపాకుల మాలతో అలంకరించి హారతులు సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులు గోమాత పూజల్లో పాల్గొని గోమాతకు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో భాద్రపద మాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకిపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి ఊరేగింపు భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. పుష్ప తోరణాల ఊయలపై ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తకోటిని తరింపచేసింది. ప్రసిద్ధ పుణ్యస్థలం అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మాసోత్సవాలు, వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రదోషకాలంలో అర్ధనారీశ్వరులు భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని దీపాలంకరణ మండపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఊయలపై పుష్పతోరణాది అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, దీపారాధనల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచార పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఆది దంపతులకు అర్చకులు ఊంజల సేవను కమనీయంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం గోవిందుని దివ్య నామామృతంతో పరవశించింది. నగరంలోని సంజీవనగర్ రామాలయంలో ఉపాలయంలో వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా షోడశోపచార పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ స్నపనాభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకోత్సవాన్ని వీక్షించి తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడి
భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ప్రకాశం జిల్లా సింగరాయకొండపై వేంచేసిన పురాతన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఈ విశేష ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా చివరి రోజు ఆలయంలోని యాగశాలలో ఋత్విక్కులు పండితుల వేదపారాయణం నడుమ శాస్త్రోక్తంగా పవిత్ర హోమ క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉభయ దేవీరుల సమేతంగా శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గణనాథుడికి విశేష ఆరాధనలు జరిగాయి. నగరంలోని కొణిజేడు బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో భాద్రపద మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా మూలమూర్తికి నిత్య పూజాధికాలు పూర్తి చేశారు. ఆపై శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకిపై ఆశీనులను గావించారు. అనంతరం భక్తుల జయ జయ గణనాథ నామస్మరణలు మేళతాళాల నడుమ ఒంగోలు పురవీధుల్లో స్వామివారికి ఊరేగింపు కనుల పండుగగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.